ఓకే, రాకేష్ రెడ్డి గారు మీరు లైన్లో ఉండండి. మనతో మాట్లాడడానికి సిస్టర్ డాక్టర్ ఉషా కిరణ్ గారు, దైవ సేవకురాలు, వెబినేజర్ ప్రార్థనా మందిరం నుంచి మనతో జాయిన్ అయ్యారు. అలాగే మోహన్ గారు కూడా లేదు, సోల్మన్ రాజ్ గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో మోహన్ గారు హైకోర్టు అడ్వకేట్, ఆయన కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మనం ఉషా కిరణ్ గారితో మాట్లాడదాం. సిస్టర్ ఉషా కిరణ్ నమస్తే అండి. సో సిస్టర్ ఉషా కిరణ్ గారు, మీరు చూస్తూనే ఉన్నారు కదా, గత కొన్ని రోజుల నుంచి ఈ మల్లెపూలపై సదరు శాలెం రాజు ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి కామెంట్స్ ఎంత మంటలు రేకెత్తిస్తున్నాయో చూస్తున్నారు. అంటే ఒక మతానికి సంబంధించి వాళ్ళ మతంని పెంచడం కోసం అక్కడ ఇంకొక మతాన్ని తగ్గించడము, ఆ పక్క మతంలో ఉన్నటువంటి మహిళలను కించపరిచేలాగా మాట్లాడడము ఎంతవరకు కరెక్ట్ అంటారు? మల్లెపూలు ఇంత మంటలు పెడతాయని అసలు ఊహించరు ఎవరు కూడా. అది కరెక్ట్ కాదండి. అది ఇతరుల్ని మనం అవమానించినట్లు అవుతాము. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి సంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయండి. ఇప్పుడు మొన్న దాకా నేను పూలు పెట్టుకునేదాన్ని. నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవురాలని, మమ్మల్ని మా అమ్మ మా నాన్న భక్తిగా పెంచారు. అయినా కూడాను ఏంటంటే ఇప్పుడు పెట్టుకోను నేను. ఎందుకు అని అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఒకప్పుడు నాకు పూర్తి ఎంత పిచ్చి అంటే చెప్పలేము. కానీ ఎవరి సంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయండి, వాటిని మాత్రం మనం గౌరవించాలి అంతే. ఎందుకంటే మన దేశం భారతదేశం, మన దేశం హిందూ దేశం, మన సంప్రదాయాన్ని మనం గౌరవించాలి, కాదు అని లేదు. కానీ ఆ పాస్టర్ గారికి ఎంతో మంచి పేరు ఉంది, ఆయన ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చారు. కానీ ఆయన ఏదో ఫ్లోలో మాట్లాడి ఉంటారనేది నా అభిప్రాయం. అలా మాట్లాడకుండా ఉండాల్సింది, అలా మాట్లాడడం అనేది పొరపాటే. సిస్టర్, అయితే మీరు ఒక మంచి మాట చెప్పారు. మీకు చిన్నప్పటి నుంచి పూలంటే పిచ్చి అన్నారు, బట్ ఇప్పుడు పెట్టుకోవట్లేదు, మీకు ఇష్టం లేదు, ఎందుకు మీకు పెట్టుకోవాలనిపించలేదు, వదిలేశారు, అంతవరకు ఓకే. కానీ క్రైస్తవ మతం ఏమైనా పెట్టుకోకూడదు, ఇలాగే ఉండాలి, ఇలా చేయాలి అనేమన్నా నియమాలు నిబంధనలు ఏమన్నా ఉన్నాయా? లేదండి, అది ఎవరిష్టం వాళ్ళది. అది సో అంటే ఇంత ప్రొవోకేటివ్ గా మాట్లాడడము, అంటే ఈ రకంగా మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు బజారు ఆత్మ సంబంధులు, మల్లెపూలను క్రైస్తవ మహిళలు, అది మాట్లాడటం అనేది చాలా పొరపాటు. అది అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అయ్యగారు ఎందుకు మాట్లాడారు అనేది మేము కూడా కొంచెం ఫీల్ అయ్యాము. ఎందుకనంటే ఈ రోజుల్లో పువ్వులు లేకుండా ఏ కార్యక్రమం జరగదు కదండి. ప్రతిదానికి పువ్వులకి చాలా ఇంపార్టెన్స్ ఉంది, చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అందరు కూడా. మేము కూడాను మా పుట్టినరోజులు కూడా మేము పువ్వులు తీసుకొస్తాము పిల్లలకి వేయడానికి కానీ, ఎందుకంటే అదొక హ్యాపీనెస్. అది ఆ పువ్వులు, అందమైన పువ్వులు సృష్టించింది దేవుడే కనుక మనం అలాగా విమర్శించడం అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. సిస్టర్, ఇప్పుడు మీకు కూటములని లేకపోతే సువార్త సభలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అక్కడ మెయిన్ గా అక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ కావచ్చు, ఫాదర్స్ కావచ్చు, ఏం చెప్తూ ఉంటారు అక్కడ మీకు మామూలుగా? అక్కడ వాళ్ళు ఎప్పుడు ఎవరు ఒత్తిడి పెట్టరండి, ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని ఒత్తిడి పెట్టరు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఎవరు అంటే ప్రార్థనలోకి లోతుల్లోకి వెళ్లే కొద్దీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేస్తారు, కావాలనుకుంటే పెట్టుకుంటారు. నా చెల్లెళ్ళు ఉన్నారు, ఇప్పటికీ పెట్టుకుంటారు. మేము ఎవరం కూడా అభ్యంతరం చెప్పం. మా నాన్నగారు ఉన్నప్పుడు మా నాన్నగారు మమ్మల్ని ఎప్పుడు అభ్యంతరపరచలేదు. మా పాస్టర్ గారు వాళ్ళు మమ్మల్ని అభ్యంతరపరచలేదు, మమ్మల్ని పెంచిన పాస్టర్ గారు వాళ్ళు. అందుకని ఏంటంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది, అంతేగాని బైబిల్లో కూడా ఎక్కడ పూలు పెట్టుకోకూడదు అని చెప్పలేదు కదండి. ఎందుకు మరి ఈ సదరు శాలెం రాజు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారంటారు? అంటే ఎంత నీచంగా మాట్లాడారు అని అంటే, ఏంటి రోడ్ల వెంట బజార్ల వెంట తిరగడానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు, వారు సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, యేసు రక్తం చేత కడగబడిన వారు. ఏమిటండి ఇది? అంటే వీళ్ళందరూ పెట్టుకోరు, యేసు రక్తం చేత కడగబడిన వాళ్ళు కాబట్టి వీళ్ళు పవిత్రాత్మలు, పవిత్రంగా ఉంటారు, మల్లెపూలు ధరించాలి. చాలా మంది పెట్టుకుంటారండి. పాపం చాలా మంది పెట్టుకుంటారు. నాకు క్రైస్తవ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఎందుకంటే చిన్నప్పుడు పెట్టిన కొనినవన్నీ క్రైస్తవ మతస్థులలో ఇప్పుడు లేదు, ఇది అంతా ఒక పిచ్చి ముదిరిపోయింది. కానీ ఎందుకంటే క్రైస్తవ మతస్థులు ఒట్టు పెట్టినారు, పూ పెట్టినారు, అది కాదు అక్కడ వాళ్ళు పెట్టుకుంటే తప్పు కాదు. ఇతర మతస్థులు అనడం తప్పు, అది ఇంకోసారి సర్దిద్దుకొని ఇంకోసారి అనకపోకుండా అట్లా. మీ వీడియో ఆఫ్ చేసుకున్నారు మీరు.